మందు బాబులం అండి మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. వాయమ్మనే ఏందుకి పోరి మందు మీద పాట పాడుతుంది అనుకున్నారు. ఓ కాక గీ ముచ్చట నీకే, ఓసారి విన్నాంపా. మందు బాబులం మేము, మందు బాబులం అనుకునేట్టుగా ఏపీలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పాత ప్రీమియం బ్రాండ్స్ అందుబాటులోకి రావడంతో ఎగిరి గంతేస్తున్నారు. అంతేకాకుండా మరోవైపు మద్యం అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ఏడాదిలో 30,000 కోట్ల మార్కు దాటుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మద్యం పాలసీని మార్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల మద్యం షాపులు కలిపి ఓ 4,000 వరకు ఏర్పాటు చేసింది. పాత ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు పెరిగిపోయాయి. ప్రభుత్వానికి కూడా గణనీయంగా ఆదాయం సమకూరబోతోంది. తాజాగా మంత్రివర్గ సమావేశంలో మరో నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించారు. పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. రోజుకు సగటున 83 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 30,000 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు తెలుస్తోంది. గతం కంటే 9% మద్యం అమ్మకాలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. 99 రూపాయల మద్యం బ్రాండ్లు ఎక్కువగా అమ్మకాలు సాగడమే ఇందుకు కారణం. 12 జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గినట్లుగా తాజా గణాంకాలు చెప్తున్నాయి. మద్యం విక్రయాలు పెరిగినా ఆదాయం మాత్రం పెద్దగా సమకూరడం లేదు. 2023-24లో 30,000 కోట్ల అమ్మకాలు జరిగినప్పుడు సుమారుగా 25,000 కోట్ల ఆదాయం వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త మద్యం పాలసీ ప్రారంభమైంది. కేవలం దరఖాస్తు రుసుముల రూపంలోనే 1,800 కోట్ల ఆదాయం సమకూరింది. మద్యం పాలసీకి సంబంధించి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజు 25 లక్షల రూపాయలకు కుదిస్తూ నిర్ణయించారు. దీంతో ఈ బార్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది. కూటమి అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చింది. అయితే ధర విషయంలో ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.